వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహకూటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంక్రమణ జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు మీనరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వారికి శనిపీడ అధికంగా ఉన్నప్పటికీ కూడా గురు సంచారం బాగుండబట్టి అన్ని విషయాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు, కొంచెం ఉపశమనంగానే ఉంటుంది. ప్రతి విషయంలో లిఖించి నిజాయితీగా ఉన్నాం అనుకుంటారు. కానీ మీ అభిప్రాయాలు బట్టి ఇతరులకు నచ్చకపోవచ్చు. ఇతరులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతరుల చరుసు భేదాభిప్రాయాలు బంధుభైరములు ఎక్కువగా తోడ్పడుతూ ఉంటాయి. వీళ్ళు నిత్యం మానసికంగా ఆందోళన, ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా హుందాతనంగా కనపడతారు. కానీ హుందాతనంగా ఉన్నప్పటికీ కూడా చేసినది చేయాలి, తప్పు అప్పు చేస్తే తీర్చుకోవాలి కదా. తీర్చుకోలేకపోతే ఎంత హుందాతనంగా ఉన్నప్పటికీ కూడా 10 ఉంగరాలు పెట్టుకొని పెద్ద పెద్ద వైట్ కలర్ షర్ట్లు వేసుకున్నప్పటికీ కూడా మన మీద ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యత తీర్చుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అది గ్రహించుకోవాలి. అంతేగాని మనమే గొప్పగా ఉన్నాం 10 మంది చెప్పేవాళ్ళవే కానీ చేయకూడదు. అప్పు చేసినప్పుడు అప్పు తీర్చుకోవాలని ధైర్యం కూడా ఉండాలి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని కూడా సివియర్గా ఉంది. ఉన్నప్పటికీ కూడా గురువు మంచి యోగపరంగా ఉంటారు. రాశి వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి కొంత స్థిరమైన ఏర్పాటు జరగాలి. జరిగితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇల్లు కొంటారు, ఇల్లు కూడా బాగా కొనగలరు. ఇళ్లలో కూడా మంచి గృహోపకరణ వస్తువులు కొనుక్కుంటారు. కానీ భార్యాపతులు చికాకు పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా జరుగుతుంది కాబట్టి భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గురువు బాగా చూస్తున్నాడు కదా అని, గురు సంచారం బాగుంది కదా అని గ్రహించుకుంటూ అది ఏదో జరిగిపోదు అనుకుంటూ ఉండకండి. శరీర తైలాభిషేకం చేయించుకోండి, కంపల్సరీగా చేయించుకుంటూ ఏ పని చేయండి, చేస్తే బాగుంటుంది. అలాగే చేసే పని మీద జాస్తి పెట్టండి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో కూడా వాహనం కూడా కొంచెం చూసుకొని నడపండి, లేకపోతే ప్రమాదాలు దొరకడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యంలో కూడా చికాకుల ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. అలాగే ప్రతిదీ కూడా మనం ఎంత జాగ్రత్తగా చేయాలి అని అనుకున్నప్పుడు చేయలేకపోతే బాధపడతాం. అందుకని ప్రతి కూడా ఈ మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు మంచి యోగప్రదంగా ఉన్నారు. రేవతి వాళ్ళకి కానీ బుధ నక్షత్రం డబ్బులు బాగా ఉంటాయి, ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రతి నక్షత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి యోగప్రదంగా ఉన్నారు. వీళ్ళకి గురుబలం బాగుంటుంది కాబట్టి ప్రతి కూడా హ్యాపీగా జరిగిపోతుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీరు దక్షిణామూర్తిని పూజ చేసుకోండి. దక్షిణామూర్తిని చేసుకుని ప్రతి గురువారం నాడు స్వామివారికి శనగల నైవేద్యం పెట్టండి. శనగల నైవేద్యం పెట్టి నానబెట్టి శనగలు
దారాన్ని గుచ్చి స్వామివారికి మాల వేయండి. దాంతోపాటు ఆవు పాలతో అభిషేకం చేయించండి. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అనే మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి. లేకుంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే మంత్రాన్ని జపించండి. ఆయన ముందుగా కూర్చొని అన్ని విషయాలు కూడా బాగుంటుంది. విద్యలో కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు. గ్రహపీడలు ఉండవు. ఏ సమస్య వచ్చినా కూడా ఈ మిథునరాశి వాళ్ళు తొలగిపోతాయి. అన్ని విధాలు బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిథునరాశి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. దేనికి భయపడకండి. మనోధైర్యంగా ఉండండి. మనం ఇప్పటి వరకు ఈ నెల మాసఫలాలు తెలుసుకున్నాం కాబట్టి వచ్చే నెల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట, శతభిషం, పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు. తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది. అవార్డ్స్ అందుకుంటారు. మంచి మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచిమని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది. అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. చేసే పని మీద ధ్యాస పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏది చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొణకుండా ఉంటారు. హ్యాపీగా ప్రతి పని చేస్తారు. ఓర్పుగా చేస్తారు. ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు. మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. మరి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి. చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.